ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ఓం అసాధ్య సాధకా స్వామి అసాధ్యం తం కిం వద రామదూత కృపా సింధు మత్కార్యం సాధేన ప్రభు. ప్రేక్షక మహాశయులందరికీ మనసా వాచా కర్మ నమస్సుమాంజలులు. 2025 ఫిబ్రవరి మాసం యొక్క ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకునే ముందు గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధముగా ఉన్నాయి మనం ముందుగా వాటి గురించి మనం తెలుసుకుందాం. రవి 11వ తారీఖు వరకు మకర రాశిలో సంచరించి తదుపరి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజు భగవానుడు 7వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉండి తదుపరి మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెలంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. శుక్ర భగవానుడు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. శనీశ్వరుడు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు. రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ గ్రహాలన్నీ కూడా ఫిబ్రవరి మాసంలో ఏ విధంగా సంచరిస్తున్నాయి, మనకి ఎటువంటి ఫలితాలను ఇస్తున్నాయి, ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు ముందుగా మనం తెలుసుకుందాం. 2025 ఫిబ్రవరి మాస ఫలితాల్లో గోచారరీత్యా కుంభరాశి వారికి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగపరంగా ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే కుంభరాశి వారు ధనిష్టా నక్షత్రం 3-4 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం గు గేగా గలవారు, శతభిష నక్షత్రం 1, 2, 3, 4 పాదముల్లో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం గో సా సి సు అనే అక్షరములుగా కలవారు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారు, మీ పేరులో మొదటి అక్షరం సే సోడా అనే అక్షరములుగా కలవారు, ఈ కుంభరాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. అలాగే ఈ కుంభరాశి వారు ఈ మాసం అంతా కూడా సంతృప్తికరంగా ఉంటుంది. వీరు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. అందరితో కలిసిమెలిసి ఉంటారు. సమాజంలో ఒక గుర్తింపు, సమాజంతో కలిసి నడుస్తారు. ఓపిక సహనంతో ముందుకు వెళతారు. విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకునే వారి కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది. ఈ మాసంలో మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ కుటుంబ పరంగా విందు వినోదాల్లో పాలు పంచుకోగలుగుతారు. ఆధ్యాత్మిక పరంగా కూడా ముందుకు సాగగలుగుతారు. కుటుంబంలో అందరూ కలిసి కొన్ని పుణ్యక్షేత్రాలను సందర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం సరైన సమయానికి ఆహారాన్ని తీసుకోండి, మందులు వాడండి. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీకు ఆరోగ్యం సహకరిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కొంత స్థాన చలనం జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో కొన్ని మనస్పర్ధలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆచితూచి మాట్లాడండి. పెద్దవాళ్ళు చెప్పే మాటకి విలువనివ్వండి. ఫస్ట్ చేయని వాటికి నిందలు పొందేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంటే వ్యాపారంలో ఒడిదుడుకుల నుంచి తట్టుకోగలుగుతారు. అలాగే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఈ కుంభరాశి వారికి ఈ మాసంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి. ఈ మాసంలో విద్యార్థులకు చక్కని అభివృద్ధి ఉంది.
అలాగే కొత్త కొత్త కోర్సుల కోసం ప్రయత్నాలు చేసేవారి యొక్క ఫలితాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. గతంలో ఉన్న నష్టాలన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. ఏ పని అనుకుంటే ఆ పని మీద శ్రద్ధ వహిస్తారు, పూర్తి చేయగలుగుతారు, అనుకూలంగా ముందుకు సాగగలుగుతారు. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి విద్య పట్ల కానీ, ఉద్యోగం పట్ల కానీ అన్నీ అనుకూలంగా ఉన్నాయి. విదేశాలలో ఉద్యోగాలలో ఉన్నవారు వ్యాపారాలు కూడా చేయాలి అనుకునేటువంటి మంచి థాట్స్ వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. గ్రీన్ కార్డు కోసం ప్రయత్నం చేసేవారు కూడా గ్రీన్ కార్డు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే గృహాలు కొనుక్కోవాలి అనుకునే వారికి విదేశాలలో గృహాలు కొనుగోలు చేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సూపర్ మార్కెట్లు, పెట్రోల్ పంపులు, రకరకాలైనవి కూడా వ్యాపారాలు మొదలు పెడతారు విదేశాల్లో ఉన్నవాళ్ళు. అలాగే గృహ నిర్మాణాన్ని పూర్తి చేయగలుగుతారు. స్వదేశంలో ఉన్నవారికి కొంతమందికి ప్రభుత్వ రంగ పరంగా, కొంతమంది బీదవారికి కొన్ని ఇళ్ళు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అందరికీ మీ మాట మీద మంచి గౌరవం, నమ్మకం ఉండేటువంటి సూచనలు ఉన్నాయి. మీ మాటతోటి అందరినీ ఆకట్టుకోగలుగుతారు. వివాహం కాని వారు, వివాహం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు కానీ, పురుషులకు కానీ. మీరు ఏ విధమైనటువంటి భార్య కావాలనుకుంటారో, మీరు ఏ విధమైనటువంటి భర్త కావాలనుకుంటారో అటువంటి సంబంధాలు మీకు ఎదురు వస్తాయి. తప్పకుండా మంచి సంబంధాలని మీరు పొందగలుగుతారు. అలాగే వివాహం కూడా దగ్గరలోనే ఉంటుంది. అలాగే బంధువర్గంతో కొంత విరోధాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే బంధువులతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. బంధువులు కొంతమంది శత్రువులు అయ్యేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువగా ఉండటం వల్ల కొంత అలసిపోతారు. సమయాన్ని ఎక్కువగా కేటాయించవలసి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అధికారుల వల్ల కొంత ఒత్తిడిలు ఎక్కువగా ఉంటాయి. గవర్నమెంట్ ఉద్యోగం చేసే స్త్రీలు కొంత పనిభారం ఎక్కువగా ఉంటుంది, చికాకు ఎక్కువగా ఉంటుంది. ఓపిక, సహనంతో ముందుకు నడుచుకోండి. తప్పకుండా మంచి పేరు ప్రఖ్యాతలు పొందగలుగుతారు. ఇంకా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు పొందాలి అనుకునేవారు లక్ష్మీదేవిని ప్రార్థించండి. అలాగే మీరు కాళభైరవ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించడం వల్ల, నవగ్రహాలకి ఒక్కసారి మీరు తైలాభిషేకం చేయించడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. అలాగే నవగ్రహాలకు సంబంధించిన ఆయిలు, షట్చక్రాలకు సంబంధించిన ఆయిలు, ఉద్యోగాలకు సంబంధించిన ఆయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు వాడడం వల్ల అద్భుతమైనటువంటి మీ భవిష్యత్తుని ఏర్పరచుకోగలుగుతారు. మీ కోరికలు నెరవేర్చుకోగలుగుతారు. మీకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. ఈ ద్వాదశ రాసుల వారికి ఇవన్నీ కూడా ఇప్పటిదాకా చెప్పింది గోచార రీత్యా ఫలితాలు మాత్రమే. మీరు మీ సొంత జాతక ప్రకారంగా మీ యొక్క ఫలితాలు తెలుసుకోవాలనుకుంటే నా నెంబర్కి సంప్రదించండి. అలాగనే జాబ్ లేనివారు, జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి జాబ్ ఆయిల్స్ ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే తప్పకుండా ఉద్యోగం దొరుకుతుంది. అలాగనే బిజినెస్లో, వ్యాపారంలో కొంత ఇబ్బంది పడుతున్నారా, బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ అంటే జన ఆకర్షణకి సంబంధించిన ఆయిల్స్, అలాగనే మనీ అట్రాక్షన్ ఆయిల్ అంటే ధన ఆకర్షణకి సంబంధించిన ఆయిల్స్, షుగర్కి సంబంధించినవి, థైరాయిడ్కి సంబంధించినవి, షట్చక్రాలకు సంబంధించినవి, నవగ్రహాల్లో ఏమైనా గ్రహాలు బాగలేకపోతే ఆ గ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, తర్వాత పితృదోషాల ఆయిల్స్, మహాకాళ సర్పదోషం ఆయిల్స్, అలాగనే బ్లాక్ మ్యాజిక్ ఆయిల్స్, తర్వాత రకరకాల బాడీ పెయిన్స్ ఆయిల్స్, జాయింట్ పెయిన్ ఆయిల్స్, తర్వాత మీ బాడీలో ఏ చక్రానికి లోపం వస్తే ఎటువంటి రోగాలు వస్తాయి అంటే హార్ట్కి సంబంధించిన ఆయిల్స్, ఇవన్నీ కూడా రకరకాల ఆయిల్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి. వీటిని వాడడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇది లాభం కోసం కాదు, ప్రతి మనిషికి బాగుండాలనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. చాలా తక్కువగా ఉంటాయి రేట్లు. తప్పకుండా నన్ను సందర్శించండి. మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడండి. సర్వే జనా సుఖినో భవంతు.